తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్ధికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది. దాని ద్వారా వీలైనన్ని పెట్టుబడులను కూడా రాబట్టొచ్చని భావిస్తుంది. ఈ క్రమంలోనే కొత్త టూరిజం పాలసీని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 27 పర్యాటక ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించి వాటిని యుద్ధ ప్రతిపాదికన అభివృద్ధి చేయనుంది. పర్యాటక రంగాన్ని మరిన్ని మెరుగులు దిద్దిన సర్కార్ డిసెంబర్లోనే కొత్త పాలసీని రెడీ చేసింది. ఈ కొత్త పాలసీలో మరికొన్ని సవరణలు చేసిన మంత్రివర్గం ప్రత్యేక జీవోను రిలీజ్ చేసింది. పర్యాటక రంగం ద్వారా సుమారు 15,000 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించాలని రేవంత్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని యోచిస్తోంది. పర్యాటకుల్ని ఆకర్షించడంలో దేశంలో తొలి 5 స్థానాలలో తెలంగాణను నిలపాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటక రంగం నుంచి రాష్ట్ర ఆదాయంలో 10% మించిన ఇన్కమ్ రాబట్టాలని ప్రత్యేక ప్రణాళికలను ఖరారు చేసింది. వచ్చే 10 ఏళ్ల పాటు ఇదే పాలసీని అమలు చేసేందుకు పర్యాటక ప్రాజెక్టులను ప్రారంభించే వారికి పలు రాయితీలతో పాటు ప్రభుత్వ భూములు కూడా లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు పర్యాటక ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టే వారికి ఇచ్చే ప్రోత్సాహకాలు, రాయితీలు 5 ఏళ్ల వరకు అమల్లో ఉంటాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలిపింది. రాయితీని పొందే కొత్త టూరిజం ప్రాజెక్టులో అడ్వెంచర్ టూరిజం, కారవాన్ పార్క్ ప్రాజెక్టులు, పర్యాటక క్యారవాన్లు, హౌస్ బోట్లు తదితర అంశాలున్నాయి. మరోవైపు రాష్ట్రంలో 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించింది. వీటిలో వికారాబాద్, సోమశీల, కాళేశ్వరం, నాగార్జునసాగర్, భద్రాచలం, వరంగల్, ట్రైబల్ సర్క్యులేట్, ఇందులో జోడెఘట్, ఉట్నూర్, ఉషేగన్, కేస్లగూడ, వన్యప్రాణుల ఉభయారణ్యం, జలపాతాలు, ఎకో టూరిజం, చార్మినార్లో లాడ్ బజార్, మక్కా మసీద్, చూమహల్లా ప్యాలెస్, సాలార్జంగ్ మ్యూజియం, నిజాం మ్యూజియం పర్యాటక ప్రాంతాలుగా ఇప్పటికే గుర్తింపు పొందాయి. ఇందులో 9టిని శరవేగంగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ కూడా సిద్ధం చేశారు. అయితే పర్యాటక పాలసీ కోసం తెలంగాణ టూరిజం ఓ పోర్టల్ను కూడా రూపొందించనుంది. ఈ పోర్టల్లో తెలంగాణ చరిత్రకు సంబంధించిన అంశాలతో పాటుగా పర్యాటక రంగంలోని కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.